హెల్దీగా టేస్టీగా బాదం పాలతో సొరకాయ హల్వా. సొరకాయని తీసుకొని తొక్కు తీసి విత్తనాలు తీసేసి సొరకాయని తురిమి సొరకాయ బిట్స్ ఏమైనా ఉంటే చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టిన బాదం తొక్కు తీసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాదం పాలను తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లోకి 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని జీడిపప్పు వేపి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి తురిమిన సొరకాయ కూడా యాడ్ చేసుకొని కలిపి ఒక 5 మినిట్స్ పాటు నీరంతా సొరకాయ నుంచి వదిలే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత బాదం పాలను కూడా యాడ్ చేసుకొని బాగా కలిపి 15 మినిట్స్ వరకు టైం పడుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. బాదంలో ఉన్న పచ్చివాసన అంతా పోయిన తర్వాత నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. కొంచెం లైట్ స్వీట్ వాళ్ళకి ఇది సరిపోతుంది. ఇంకా కొంచెం కావాలంటే ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. యాలకుల పొడి, ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు, 1 స్పూన్ నెయ్యితో 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది.